సో గైస్ చూస్తున్నారు కదా, వర్షం పడుతుంది. ఇది మా డాడీ బండి వేసుకొని పోతుంది ఇప్పుడు. ఇప్పటికే లేట్ అయింది, టైం 5:15 అవుతుంది టైం. ప్లస్ జిమ్లో కలుస్తాం రండి. సో హలో ఎవరీబడీ, హౌ ఆర్ యు గైస్? వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. చూస్తున్నారు కదా, వర్షం పడుతుంది. ఇక్కడ ఒక్క చేతితోనే నడుతున్న బైక్ ఈజ్ ఆన్ 40 స్పీడ్. మమ్మాస్ బాయ్ కదా, 40 దాటం. అండ్ జిమ్కి లాగా మాట్లాడుకుందాం. అరే ఓ ఓ ఇదేకో లెట్స్ గో టు ద జిమ్. అక్కడికి వెళ్ళాక డెడ్ లిఫ్ట్స్ కావాలా బై ద వే. సో ఓకే, ఆల్రెడీ ఇక్కడ కొన్ని బైక్స్ ఉన్నాయి, చూస్తున్నారు కదా. నేనే లేట్గా వచ్చినాయి, వాళ్ళ 5:25 అవుతుంది టైం. అండ్ ఈరోజు డెడ్ లిఫ్ట్స్ మా డాడీ బండి వేసుకొని వచ్చిన. మా డాడీ స్విమ్మింగ్కి పోవడం, మరి నా బైక్ వేసుకొని వెళ్తాడు. అండ్ డెడ్ లిఫ్ట్స్ ఇవాళ. లెట్స్ గో అండ్ హిట్ ఇట్ బ్రో. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఇవి వెయిట్స్. మనం ఏంటి 20 kgs పట్టుకుంటాం. మనం 180 kgs వేసి అక్కడ ట్రైపాడ్ పెట్టి వేస్తాం. లెట్స్ గో. వెయిట్ షూట్ అయిపోయిందిరా. 180 kgs ఇంటూ 4 repetitions కొట్టినా, అంటే 2 sets 2 reps వచ్చి. ఇప్పుడు వెయిట్ రీరాక్ చేసినప్పుడు కొత్త వాళ్ళు చలో ఇదంతా రీరాక్ చేయాలి. ఇంకా పుల్అప్స్, దట్స్ ఇట్. నా డ్రీమ్ ఎక్సర్సైజ్ అప్పుడు 110 kgs ఉన్నప్పుడు చేసేది పుల్అప్స్. అది బార్ని హ్యాంగ్ అవుతే చేయడానికి రాదు. అండ్ ఇప్పుడు ఈజీ చేస్తున్నా. 15 ఎక్సర్సైజ్ మ్యాక్స్. టైం చేంజెస్ ఎవ్రీథింగ్ బ్రో. 110 kgs టు ఫస్ట్ 55 kgs వేరు. తర్వాత మళ్ళీ బల్క్ చేసిన 70, మళ్ళీ కట్ కొట్టిన. అండ్ మళ్ళీ బల్క్ చేసిన, ఇప్పుడు 80 ఉన్నా. ఓకే, నవ్ ఐ యామ్ ఇన్ షేప్. పుల్అప్స్, పుషప్స్, నా డ్రీమ్ ఇది. ఫస్ట్ టైం అప్పట్లో ఉన్నప్పుడు, ఇంకా ఎవరిదన్నా ఇప్పుడు ఫ్యాట్గా ఉన్న వాళ్ళది ఇదే, ఇంకా పుల్అప్స్ కొట్టడం, పుషప్స్. అండ్ లెట్స్ గో టు హోమ్. దట్స్ ఇట్. 180 kgs ఇంటూ 4, 200 కొట్టేస్తా. 205 kgs నా మ్యాక్స్. అండ్ ఈరోజుకి చాలు. లెట్స్ గో. లెట్స్ చెక్ ద వెయిట్.
సో వెయిట్ ఇయర్ బ్యాగ్ ఎంతున్నా 78. వెయిట్ వచ్చేసరికి చూసారు కదా 79 kgs ఉంది. 72 kgs దాకా కట్టుకొడతా. అండ్ డామ్ బ్రో, క్లైమేట్ ఈస్ వెరీ గుడ్. అమ్మ కాలేజ్కి పోబుద్ది అయితే లేదు. చూడండి క్లైమేట్ ఎట్లా ఉంది. ఆడ కోతులు ఉన్నాయి. కాలేజ్కి పోబుద్ది అయితే లేదు. బట్ ఐ నీడ్ టు గో. రెయిన్ ఈజ్ రైనింగ్ ఈవెన్ దో ఐ నీడ్ టు గో టు కాలేజ్. లెట్స్ గో. हमारा गाड़ी किधर है? ग्लैमर न्यू मॉडल. लेट्स गो. ఏ కాలేజ్? నేను ఇప్పుడు డిగ్రీ చేస్తున్నా. ఏ ఇయర్? అంటే బిగ్ ఫ్యాన్ బ్రో, బిగ్ ఫ్యాన్. థ్యాంక్ యూ. లెట్స్ గో. వెళ్తున్నాం ఇంటికి. అండ్ ఇప్పుడు ఏంటిది, మనం ఇంటికి వెళ్ళి ఓట్స్ మిల్ తిని దాని తర్వాత డైరెక్ట్ కాలేజ్కి నిజంగా పోబుద్ది అయితే లేదు. క్లైమేట్ చూడండి బాగున్నది కదా. నిజంగా నా కాలేజ్కే పోబుద్ది అయితే లేదు. బట్ ఐ నీడ్ టు గో. కన్నుడితోనే స్టార్ట్ అవుతుంది. లెట్స్ గో. చలో లెట్స్ గో. ఇప్పుడు ఇంటికి వచ్చేసినాం. బయట ఉన్నాం మనం. మమ్మీ వేడి నీళ్ళు కాబట్టినా ఎంతసేపు అవుతుంది నీళ్ళు పెట్టి? చాలాసేపు పెడితే ఎందుకు కావు? పోలేదా డాడీ? డాడీ స్విమ్మింగ్ పోలేదా? పోలేదా? ఇంట్లోనే ఉన్నాడు. ఆఫ్టర్ తర్వాత కలుస్తాం. మా డాడీ ఇంట్లోనే ఉన్నాడు. వెయిట్ 1 minute, ఐ విల్ షో యూ వన్ థింగ్. हे जी मंगल भावन मंगल भावन. ఏం చేయాలి బ్రో? అయిపోయింది. బొడ్డ తడిచిపోయింది. అన్నీ తడిచిపోయినాయి. బట్టలు అన్నీ తడిచిపోయినాయి. వర్షం పడ్డది. వాట్ షుడ్ ఐ వేర్? ఏం వేసుకోవాలరా? మా తమ్ముని గారి బట్టలు వేసుకొని పోవాలి ఇప్పుడు. నో అదర్ ఆప్షన్స్. లైఫ్ ఈజ్ ఫకింగ్ మీ ఇన్ 360 degrees. ఓకే, రిమెంబర్. And even though I am recording and vlogging, subscribe, like, share. Bye mummy. మంచిగా ముగ్గు మంచిగా నా ముగ్గేసుడు ఏంటది? హోలీ అంటానా? అది న్యూ ఇయర్ రోజు కలర్లు ఇంట్లో వేసేది వాళ్ళు. మనమే ప్రేమించింది. ఏ అమ్మాయి పనికిరాదు. ఓకేనా? నేను ఏ ఆడ స్టార్ట్ అయితే ఏ ఆడ పనికిరాదు. అట్లుంటుంది డైరెక్ట్ కలర్ మొత్తం. బస్సు వచ్చిందో రాలేదు ఇంకా. బస్సు ఇంకా రాలేం. ఇట్స్ వెయిటింగ్ ఫర్ ఇట్. డ్యామ్ బ్రో. అండ్ బై ద వే ఇవాళ కాలేజ్లో కొంచెం గొడుగు ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు అంటే డైరెక్ట్ చైర్మన్ ఆఫీస్లోనే నిన్న పెద్ద గుద్దవలా కొట్టుకుంటారు. నిన్న ఎంసెట్ క్లాస్లో ఘోరంగా. ఎంసెట్ క్లాస్ అంటేనే వారానికి లొల్లు ఉంటుంది. ఎంసెట్ క్లాస్లో చూద్దాం మరి ఏమవుతుందో. గొడవ ఉంటుంది. ఇవాళ వస్తారు. నిన్న చైర్మన్ సార్ లేడు కాలేజ్లో. ఇవాళ వస్తారు. ఏమవుతుందో మరి. ఇంకా లెట్స్ బస్ ఇంకా రాలే. వెయిట్ ఫర్ ఇట్. చూస్తున్నారు కదా, అయిపోయింది. వచ్చింది. మావాడు ఒకడు హాస్టల్ ఉండే, వాళ్ళ మమ్మీ ఇంకా వానికి పంపింది. దీంట్లో చూద్దాం ఏమున్నాయో చూద్దాం. దీంట్లో వాడు హాస్టల్ వానికి ఏమో పార్సల్ పంపింది. దీంట్లో ప్రోటీన్ సోర్స్ ఏమన్నా ఉంటే మనమే దిగిపోతాం. ఏంటి ఇవి? అరే ఉస్మానియా బిస్కెట్లు తినద్దురా. ఇవన్నీ బన్నులు అవి ఇవి తినద్దురా. బోందు కార బోందు. చలో దాంట్లో హ్యాపీ కుకీస్ బిస్కెట్లు. మనం ఏం చేస్తాం, ఇది ఒక్కటి కొంచెం సగం తీసుకుంటాం వానికి. ఎందుకంటే ఫ్రీ ఇస్తారా వానికి. ఇప్పుడు ఫ్రీగా ఏదంతా తీసుకోవాలరా వానికి. యూసుఫ్ బాయ్ ఏం కిందనే ఇస్తా కానీ ఫోను. నాకు ఆల్రెడీ మొత్తం వార్నింగ్ పడ్డది క్లాస్లో ఫోన్ వాడద్దని. సో గైస్ చూసాం ఇప్పుడు కిందనే ఆపుతారు నన్ను. ఎట్లాగో నిన్న కాలేజ్లో ఫైట్ అయింది కాబట్టి వచ్చినాక చెప్తా ఎట్లుంటుంది అనేది. తెచ్చి ఏమవుతుంది. సో గైస్ యూ కెన్ సీ హియర్ Ravana Shaka has increased drastically in Hanmakonda. You can see there చెట్లు పుట్లు
total have been kotkadenged in one rain. అరే ఇవాళ గొడవ పోస్ట్ పోన్ అయింది, రేపు అవుతుందంట. మొత్తం గొడవ అంతా రేపు అవుతుందంట. చూస్తున్నారు కదా వర్షం ఎట్లా పడుతుందో. దిస్ గై rain is raining, damn bro, you can see there everyone in college have been enjoying the rain, and these kids is running, that stupid fellow is running. And ఇవాళ కాలేజ్ క్లాస్ ఒకటి ఎగ్గొట్టినాం అన్నమాట. ఏంటిదన్నా? అరే రా అన్న, ఇంకో పడతావు కానీ తీయన్న, యూట్యూబ్లో వస్తా తీసుకోపో. యా వాట్ హ్యాపెన్, యు నో వాట్, దిస్ గాయ్ కేమ్ ఆఫ్టర్ లాంగ్ డేస్. దిస్ గాయ్ ఏమైంది, ఇన్ని రోజులు రాలేదు ఏంటి? 6 నెలల తర్వాత. ఇవాళ ఏం చేసినాం కాలేజ్కి పోయి? ఇవాళ కాలేజ్కి పోయి ఏం చేసినాం? ఇవాళ ఫిజిక్స్ పీరియడ్లో ఏం చేసినాం? పీరియడ్ ఏ తెంగినాం, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పీరియడ్ ఏ తెంగినాం. ఫస్ట్ కాలేజ్లో పీరియడ్ ఏ తెంగినాం, ఫిజిక్స్ పీరియడ్ ఏ తెంగినాం. కాలేజ్ పోయి చేసింది ఏమి ఉండదు, ఓకేనా? జేఈ అడ్వాన్స్ ఎందుకు తీసుకున్నాం? పీరియడ్ ఏ తెంగ నీకు ఇట్లా తీసుడు కాదు. ఏమైంది రాజ్? ఏమైందా కేటీఎం? అరే కేటీఎం ఆర్సీ పైలట్, వాట్ హ్యాపెన్? ముగ్గురు ప్రపోజ్ చేసిళ్ళు ఒకటేసారి ఆయనకి. జేఈ అడ్వాన్స్ అమ్మాయిలు ముగ్గురు ప్రపోజ్ చేసిళ్ళు వానికి. జేఈ అడ్వాన్స్ అమ్మాయిలు ముగ్గురు ప్రపోజ్ చేసిళ్ళు వానికి. ఎందుకు ప్రపోజ్ చేసిళ్ళు? సాంస్క్రిట్ లో 99 వచ్చినాయని, సాంస్క్రిట్ లో 99 వచ్చినాయని ముగ్గురు అమ్మాయిలు ప్రపోజ్ చేసిళ్ళు, జేఈ అడ్వాన్స్ అమ్మాయిలు. దీని అమ్మ బతుకు, ఇంకా మనం ఎందుకురా ఉండి? నేను ఎందుకున్నా జిమ్ పోయి ఎందుకురా? ఇదంతా ఉండే ఎందుకు? దేనికి పనికిరాదు, ఓకేనా? సాంస్క్రిట్ లో 99 రావాలి, దచ్చి నాకు. ఏ ఆగురా, ఇంత బెనిఫిట్స్ ఉంటాయా సాంస్క్రిట్ లో? 99 వస్తే నాకు ఇప్పుడే తెలిసింది. దా బస్ ఎక్కుదాం దా. సో గైస్ దట్స్ ఇట్ ఫర్ టుడేనా, లేకపోతే లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడా, లేకపోతే ఇంకేమన్నా అవుతుందా ఈరోజు చూద్దాం. దా రేపు కాలేజ్కి పోతలేము, బై ద వే సాటర్డే రోజు కాలేజ్కి పోతలేము. అండ్ బస్ వస్తుంది అక్కడ, ఆల్రెడీ అందరు ఇటే చూస్తారు, ఓకేనా? అందరు అటెన్షన్ ఇడిదిక్కే ఉన్నది, ఎందుకంటే ఇక్కడ ఎవరు ఫోన్ లేపు మాట్లాడరు. ఓకే లెట్స్ గో. You move, you both guys move. Bhai, What's up, Yusuf man? Hero. One man show. He is bus leader, the guys. Ambar eating gutka, pan, tambaku. Ambar eating. Are Yusuf man? What's up, Yusuf man? Get into the bus, man. ఉన్నా ఇప్పుడే అక్క కాల్ చేయడం జరిగింది, ఇంటికి రమ్మనడం జరిగింది. ఇప్పుడు పోతానం, ఏదో పూజ ఉన్నదంట. లెట్స్ గో, ఫస్ట్ అయితే చూద్దాం ఏమవుతుందో. హే డామ్ బ్రో, వాట్స్ అప్ మ్యాన్, వాట్ ఆర్ యూ డూయింగ్ హియర్? యూ కంప్లీటెడ్ బీటెక్ అండ్ హే వెయిట్ మ్యాన్, వాట్ ఆర్ యూ డూయింగ్ బ్రో? ఏ సెట్ అప్ యువర్ మౌత్ యూ స్టూపిడ్ గై. బంతి భోజనాలు ఉన్నాయి సార్. బాబా కుడక ఒక్క తింటున్నా ఇప్పుడే. అక్కడ నేను ఇట్లా ఎంటర్ అవ్వడుతోనే హాల్ వాళ్ళకి బాహుబలి బిగిన్, అక్కడ మొత్తం అందరు ఆగం అయిపోయింది ఇంకా. అండ్ డైట్ మొత్తం గుడిచిపోయింది. ఇట్లా వచ్చిందా, అరే ప్రేమ్చంద్ అక్కడ మొత్తం అమ్మాయిలు అందరూ, ఒక ఇంటర్ ఫస్ట్ ఇయర్ అమ్మాయి ఉన్నాయి ఇక్కడ. _ ప్రేమిడియాక్స్, డామ్ బ్రో. ఓకే గైస్, అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. లెట్స్ మీట్ ఇన్ టుమారోస్ ఎపిసోడ్. Bye.